ఆడదే ఆధారం మన కథాడనే ఆరంభం, ఆడదే సంతోషం మనిషికి ఆడదే సంతాపం. అమ్మా విజయమ్మా, ఏమైందిరా? ఆడవాళ్ళ గురించి పాటలు పాడుతున్నా. నా రాజకీయం మొత్తం ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉంది మమ్మీ. మొన్న పులివెందుల్లో కూడా మా మహిళా సోదరి ఓటమి పాలైంది. ఎందుకో అర్థమై సావడం లేదు. మన కంచుకోటైన పులివెందుల్లో ఓడిపోవడం అంటే చాలా అవమానకరం. ఇదంతా కేవలం నీ వల్లే. నా వలన నేనేం చేసినా మమ్మీ? నీకు ఆడవాళ్ళంటే చులకన, వాళ్ళని తక్కువ చేసి చూస్తావు. ఏంది నువ్వు అనేది? నిన్ను షమ్మిని దూరం పెట్టినా అని అలా అంటా ఉన్నావా? మీ ఇద్దరి సంగతే వేరులే. ఎలా వేరవుతుంది? నువ్వు జైలుకి పోయి నీ పార్టీ ఆపదలో ఉన్నప్పుడు నేను షమ్మి కలిసి నీ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం. కానీ నువ్వేం చేసావురా? మీ ఇద్దరిని అవతలకు గెంటేసి పదవులు ఇవ్వలేదు, అంతేగా నేను చేసింది. నా సంగతి పక్కన పెట్టు. షర్మిలమ్మ పాదయాత్ర చేసి పార్టీకి ఒక ఊపు తీసుకొస్తే పదవి ఇవ్వకపోగా కనీసం తనకి పార్టీలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆ పిల్లకి రాజకీయాలన్నీ ఎందుకులే అని ఊరుకున్నాలే మమ్మీ. దాన్ని చిన్న చూపు అంటారు. నీకు అవసరానికి వాడుకోవడం తప్ప మహిళా శక్తి గురించి తెలీదు. దాని ఉసురు నీకు బాగా తగిలిందిరా. దాని ఉసురు తగిలింది. ఇప్పుడు షమ్మిని తక్కువ చేయడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిందంటావా ఏమే? ఒక్క షమ్మి అనే కాదురా, మిగతా ఆడవాళ్ళ పట్ల కూడా నీ భావం ఇలాగే ఉంటుంది. మిగతావారా? ఎవరమ్మ వాళ్ళు? నీకు గత ఎన్నికల్లో ఓటమి పక్కా అని తెలుసు, అవునా కాదా? నేను చేసిన పనులకి నేను ఓడిపోతానని నాకు ముందే తెలుసులే. అందుకే ఎలాగో ఓడిపోతారని ఆ బాలయ్య, చిన్నబాబు, పవన్ కళ్యాణ్కి పోటీగా ఆడవాళ్ళని నిలబెట్టావు, అవునా కాదా? అలా కదమ్మా, వాళ్ళని ఆడవాళ్ళ చేతిలో ఓడించాలనుకున్నా. కానీ సీన్ రివర్స్ అయింది. అదే నీ అహంకారం. అక్కడే తెలుస్తుంది. నువ్వు నిలబెట్టిన ఆడాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఆడవాళ్ళ మీద గెలవడం గొప్ప ఏమిటి అని కవర్ చేసుకున్నావు. అవునవును, అంతే. అయితే ఏమైంది ఇప్పుడు? అక్కడ చిన్న చూపు చూస్తున్నట్లే కదా. ఒకవేళ ఆడవాళ్ళు గెలిచుంటే మా ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయారనేవాడివి. ఫైనల్ గా ఆడవాళ్ళంటే నీకు చులకన అయిపోయారు. అబ్బాబా, నువ్వేందమ్మా ఇలా తగులుకున్నావు? నేను ఏం చేసినా చెడే చూస్తావా ఏమి? అక్క చెల్లెమ్మలకు అవకాశం ఇస్తా ఉన్నా. ఎన్నో పథకాలు పెట్టి అప్పట్లో బటన్లు నొక్కి ఆడవాళ్ళని ఆదుకున్నా. అయినా నాకు దెబ్బేసినారు. ఏడ్చేవలే. అందుకే నువ్వు ఆ రోజు ఆడవాళ్ళతో ఓడించాలని ఆ ముగ్గురిని అనుకున్నావు. అదే కదా ఇప్పుడు దాకా నేను చెప్పేది. మళ్ళీ ఈ వేళ కూడా పులివెందుల్లో ఆడవాళ్ళతో ఓడించాలనుకున్నావు. ఖచ్చితంగా అలాగే అనుకునే పులివెందుల్లో మహిళను పెట్టిన. దేవుడి స్క్రిప్ట్ చూసావా? నువ్వు ఆడవారిని తక్కువ చేసి చూసినందుకు నీ కంచుకోట బద్దలు కొట్టేలా నీకు బుద్ధి చెప్పాడు. నువ్వు విసిరిన బంతి నీకే వచ్చి తగిలింది. అవునవును, నువ్వంటా ఉంటే నిజమే అనిపిస్తా ఉంది. ఆడవాళ్ళను సులకనగా చూడటమే నా కర్మకి కారణమైనట్లుంది. అవతల పార్టీలో ఉన్న ఆడవాళ్ళని సైతం నీ బూతు బ్యాచ్ తో బూతులు తిట్టించావు. అవన్నీ నీకు ఇప్పుడు శాపంగా మారాయి. ఇప్పుడు ఆ శాపాలు పోయి నాకు మంచి జరగాలంటే ఏం చేయాలో ముందు అది చెప్పు. పాపాలు పండాక శాపాలు ఎలా పోతాయిరా? ముందు తప్పు ఎక్కడ జరిగిందో అక్కడే సరి చేసుకో. నువ్వనేదే సరిగ్గా అర్థమయ్యేలా చెప్పు. అసలే నా బుర్ర అంతంద మాత్రం. మొట్టమొదట నువ్వు మీ చెల్లికి అన్యాయం చేసావు కాబట్టి షమ్మి దగ్గరికి పోయి ఆ పిల్లకి కావలసిన వాటాలేవో ఇచ్చి నీ పార్టీలో ఏదైనా పెద్ద పదవి ఇస్తావని దానికి మాట ఇవ్వు. అది అప్పుడు నీ పార్టీలోకి వచ్చేస్తుంది. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి రాజకీయాలు చేయండి. అమ్మో విజయమ్మో, ఈ వంకన్న షేర్లు నా ఆస్తిలో వాటాలు మీ ఇద్దరు నొక్కేద్దాం అనుకుంటా ఉన్నారా ఏమే? స్కెచ్ బాగానే వేసినారు. నేను ముఖ్యమంత్రిని అవ్వకపోయినా పర్వాలేదు కానీ, జైలుకి వెళ్ళినా పర్వాలేదు కానీ ఆ షమ్మికి మాత్రం వాటా ఇచ్చే ప్రసక్తే లేదు. చిచి, నువ్వు మారవురా. నువ్వు మారుతావనుకోవడం నా పొరపాటు. ఇప్పుడు తల్లిగా చెప్తున్నాను, ఇక నీకు భవిష్యత్తు ఉండదు. రోజుకి పతనం అయిపోతావు. ఇంట గెలవలేని వాడివి ఇక బయట ఏం గెలుస్తావు. 2029లో పులివెందుల్లో కూడా నువ్వు ఓడిపోతావు. ఇదే నా శాపం. చిన్నైనా